టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి జియోగ్రఫీలో మనం ఇప్పుడు పూర్వాచల్ కొండలు లేదా తూర్పు హిమాలయాలు లేదా ఈస్టర్న్ హిమాలయాస్ గురించి చర్చించుకుందాం. ఇంతకుముందు సెషన్స్లో మనం చూసినామండి, హిమాలయాలన్నీ కూడా ఈ ట్రాన్స్ హిమాలయాలు, ఈ గ్రేటర్ హిమాలయాసు, మిడిల్ హిమాలయాసు, శివాలిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆల్ ఆఫ్ ద అబౌవ్ సెడ్ హిమాలయాస్ విల్ టేక్ ఎ సడన్ సౌత్వర్డ్ యూ టర్న్. ఇక్కడి నుంచి ఇవి సడన్గా యూ టర్న్ తీసుకుంటున్నాయి. ఈ యూ టర్న్ తీసుకున్నటువంటి హిమాలయాలు మరలా మణిపూర్ దగ్గర, నాగాలాండ్కి మణిపూర్కి మధ్యలో ఇంకొక సౌత్ వెస్ట్వర్డ్ టర్న్ తీసుకుంటాయి. సో ఈ కొండలన్నిటినీ కలిపి మనం ఏమంటున్నామంటే తూర్పు హిమాలయాలు అంటున్నాం. తూర్పు హిమాలయాలు, వీటిని పూర్వాచల్ కొండలను కూడా అంటాం. ఒకసారి మనము ఈశాన్య భారతదేశాన్ని డ్రా చేస్తున్నాం చూడండి. ఈశాన్య భారతదేశాన్ని డ్రా చేశాను చూడండి. ఈశాన్య భారతదేశంలో ఈ పైన స్పేస్ చాలక కొంచెం అనీవన్గా వచ్చింది, అభ్యర్థులు గమనించగలరు. ఇక్కడ మనం కనుక అన్ని కొండల్ని ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఇది డాఫ్లా, ఇది మిరి, ఇది అభి, మిష్మి, ఇవి పట్కాయ్ బుమ్, ఇవి నాగా, ఇవి మణిపూర్, ఇవి మిజో కొండల్ని లుషాయ్ కొండలని కూడా అంటారు. మరలా చూద్దాం. ఇక్కడ వీటి నుంచి ఇలా ఒకటి వస్తుందండి, ఇవి గారో, ఖాసీ, జాంతియా. ఇవే కాకుండా ఇక్కడ ఇంకా మికిర్ కొండలు కూడా ఉంటాయి. ఇది మొత్తాన్ని కలిపేమంటామంటే బెరైల్ రేంజ్ అంటాం. ఓకే, డాఫ్లా, మిరి, అబి, మిష్మి, గారో, కాశీ, జాతీయ, పట్కాబిమ్ కొండలు, నాగా కొండలు, మణిపూర్ కొండలు, మిజో కొండలు లేదా లుషాయ్ కొండలు. వీటికి ఇంకో పేరు కూడా ఉంది, ఫాంగ్ ఫుయ్ కొండలను కూడా అంటాం. తర్వాత రాస్తాను దాని గురించి. సో ఇలా మీరు అందరూ కూడా ఈ మనసులో ఈ ఫిగర్ని ఇలా ఉంచుకోవాలి. ఇంకా ఇక్కడ పట్కాబిమ్ కొండలకు వచ్చేసరికి ఇవి ఇటు ఉన్నటువంటి మయన్మార్కి, ఇటువైపు ఉన్నటువంటి ఇండియాకి వాటర్ షెడ్గా పనిచేస్తాయి. దాదాపు ఈ కొండలన్నీ కూడా పట్కాబిమ్ కొండలు కానివ్వండి, నాగా కొండలు కానివ్వండి, మణిపూర్ కొండలు కానివ్వండి, ఒక మిజో కొండలు తప్ప ఇవన్నీ కూడా వాటర్ షెడ్గా పనిచేస్తాయి. వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ షెడ్? వాటర్ షెడ్ అంటే ఏమిటి? వాటర్ షెడ్ అంటే ఏదైనా ఇప్పుడు ఒక భూభాగం ఉందనుకోండి, ఇక్కడ రెయిన్ఫాల్ పడితే ఈ పడినటువంటి రెయిన్ఫాల్ డిఫరెంట్ డైరెక్షన్స్కి అది అనేక 2 లేదా 3 వైపులకి ఈ వర్షపాతం నీరు ఏదైతే ఉందో అది గనక 2 లేదా 3 దిక్కుల వైపు కనుక ప్రయాణించగలిగితే దాన్ని ఏమంటున్నామంటే వాటర్ షెడ్ అంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్కాయ్-బూమ్ కొండలు కానివ్వండి, నాగా కొండలు కానివ్వండి, మణిపూర్ కొండలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటర్ షెడ్గా పనిచేస్తాయి. ఈ పట్కాయ్-బూమ్ కొండలు అనేవి రెడ్ శాండ్ స్టోన్తో, స్ట్రాంగ్ రెడ్ శాండ్ స్టోన్తో నిర్మితమైనవి. ఈ క్రింది కొండల్లో తూర్పు హిమాలయాల్లో ఏవి అత్యంత బలమైనటువంటి లేదా బలమైనటువంటి ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడినాయంటే పట్కాయ్-బూమ్ కొండలు ఇవన్నీ కూడా. తర్వాత ఈ పట్కాయ్-బూమ్ కొండలు కొంత దూరం ప్రయాణించిన తర్వాత నాగాల్యాండ్లోని నాగా కొండలతో కలిసిపోతాయి. ఈ నాగా కొండలు మరలా మణిపూర్ కొండలతో కలుస్తాయి. ఈ నాగా కొండలు మణిపూర్ కొండలతో కలిసే దగ్గర ఒక రేంజి ఆల్మోస్ట్ ఆల్ సడన్గా ఇట్లా తిరుగుతుంది, సౌత్ వెస్ట్కి తిరిగి తర్వాత ఇలా వెళ్తుంది.
తర్వాత పశ్చిమానికి ప్రయాణిస్తుంది. దీన్నే ఏమంటున్నామంటే బెరైల్ రేంజ్ అంటున్నాం. ఈ బెరైల్ రేంజ్ అంతా కూడా ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇది మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మేఘాలయ రాష్ట్రం. ఈ మేఘాలయ రాష్ట్రంలో ఉన్నటువంటి బెరైల్ పర్వత శ్రేణి లేదా బెరైల్ కొండలు 3 విభాగాలుగా విభజించబడ్డాయి. పశ్చిమాన గారో, తూర్పున జాంతియా, వాటి మధ్యలో ఖాసీ. ఉదాహరణకి ఇంతకుముందు గ్రూప్ 1లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2011లో అనుకుంటాను ఈ బిట్ ఇచ్చాడు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఉందండి. షిల్లాంగ్ పీఠభూమి అంటాం దాన్ని. ఏ కొండల్లో గలదు అంటాడు. ఇవ్వడం కూడా చాలా తెలివిగా ఇచ్చాడు. ఈ కాశీ కొండలు కూడా తూర్పు కాశీ కొండలు, ఇదేమో తూర్పు కాశీ కొండలు, ఇదేమో పశ్చిమ కాశీ కొండలు. సో ఈ తూర్పు కాశీ కొండల్లో ఉన్నటువంటి ప్రాంతంలో షిల్లాంగ్ ఉంది. ఇంకొక ప్రధానమైన అంశం మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతాన్ని పొందేటటువంటి చిరపుంజి ప్రాంతం, చిరపుంజిలో ఉన్నటువంటి మాసిన్ రామ్. చిరపుంజి ఒక డిస్ట్రిక్టు. చిరపుంజికి 25 కిలోమీటర్ల నార్త్ వెస్ట్లో ఉంటుంది. కాశీకొండలో, తూర్పు కాశీకొండల్లో ఉంటుంది. 25 కిలోమీటర్ల నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి మాసిన్ రామ్ గ్రామం కూడా, ఆ ప్రాంతం కూడా ప్రపంచంలోనే అత్యధికంగా సగటు వార్షిక వర్షపాతాన్ని పొందే ప్రాంతం. హైయెస్ట్ యాన్యువల్ యావరేజ్ రెయిన్ఫాల్ రిసీవింగ్ రీజన్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ ప్రాంతం కూడా ఏ కొండల్లో ఉందంటే తూర్పు కాశీ కొండల్లో ఉంది. సో అభ్యర్థులు చూడండి, ఒకసారి 2014లోనో 2011లోనో ఇచ్చినటువంటి బిట్ ఇది. ఎంత దూరం వెళ్ళాడో చూడండి. తూర్పు కాశీ కొండల్లో ఉంది. తర్వాత నాగా కొండలు, మణిపూర్ కొండలు కలిసే దగ్గర బెరైల్ రేంజ్ దాటిన తర్వాత నాగాల్యాండ్లో ఒక ప్రధానమైన అంశం ఉంది. నాగాల్యాండ్లో ఉన్నటువంటి శరామతి అనే ప్రాంతం, అదొక శిఖరం. ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద ఎంటైర్ పూర్వాచల్ హిమాలయాస్ which rises up to 3,826 meters above mean sea level. నాగాల్యాండ్లో ఉండేటటువంటి శరామతి శిఖరము తూర్పు హిమాలయాలు లేదా పూర్వాచల్ కొండల్లో అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. అత్యంత ఎత్తైనటువంటి శిఖరం గుర్తుపెట్టుకోండి. తర్వాత నాగాల్యాండ్ దాటి మణిపూర్లోకి వచ్చినాక మరొక ఎత్తైన శిఖరం ఉంది. అది బ్లూ మౌంటైన్. దీన్ని ఏమంటామంటే బ్లూ మౌంటైన్ అంటాం. బ్లూ మౌంటైన్. సో బ్లూ మౌంటైన్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ద ఎంటైర్ పూర్వాచల్ హిమాలయాస్ విచ్ రైజెస్ అప్ టు 2,157 meters above mean sea level. 2,157 మీటర్లు ఉంటుందండి. ఇది మిజో కొండల్లో ఉంటుంది. మిజో కొండల్లో ఉంటుంది. 2,157 మీటర్లో ఉన్నటువంటి ప్రాంతము మిజో కొండల్లో ఉంటుంది, బ్లూ మౌంటైన్. సో ఈ బ్లూ మౌంటైన్ అనేది ఉన్న ప్రాంతము కొంచెం వర్షపాతం తక్కువగా అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. నాగా, పట్కాయి భూము, నాగా, మణిపూర్ హిల్స్లో కంటే కూడా ఈ మిజోరాంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షపాతం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది మనము వర్షపాత విస్తరణ గురించి చదివేటప్పుడు నేర్చుకుందాం. మిజో హిల్స్ అంటున్నాం ఇవి. సో ఈ పైనుంచి చూసినట్లయితే పట్కాయి భూము, నాగా కొండలు, మణిపూర్ కొండలు, మిజో కొండలు ఇవన్నీ కూడా అటువైపు మయన్మార్కి, ఇటువైపు ఉన్నటువంటి భారతదేశానికి మధ్య ఆల్మోస్ట్ సరిహద్దుగా. సో ఒకసారి మనం మరలా గనక పూర్వాచల్ హిమాలయాలను గనక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రేటర్ హిమాలయాసు, మిడిల్ హిమాలయాసు, ఈ కింద ఉన్నటువంటి శివాలిక్ పర్వతాలు ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి ఈ దిహాంగ్ కనుమ ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు దాంట్లో చెప్పుకున్నాం మనం. యాంగ్ యాప్ పాస్ అని ఒకటి ఉంటుంది, యాంగ్ యాప్ కనుమ. దాని తర్వాత దిహాంగ్ కనుమ అంటాం. యాంగ్ యాప్ కనుమ గుండా రివర్ బ్రహ్మపుత్ర ఎంటర్స్ ఇంటూ ఇండియా. బ్రహ్మపుత్ర ఇండియాలో ప్రవేశిస్తుంది. దాని తర్వాత దిహాంగ్ కనుమకు వచ్చేసరికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 3 పర్వతాలు అన్నీ కూడా సమ్మిళితమయ్యి
అక్కడి నుంచి దక్షిణ దిశగా సడన్గా యూటర్న్ తీసుకుంటాయి. ఆల్మోస్ట్ సడన్లీ దే మేక్ యూటర్న్ అండ్ ఎక్స్టెండ్స్ వయా ద స్టేట్స్ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. అండ్ ఇన్ బిట్వీన్ ఆల్సో ఎక్స్టెండ్ టువర్డ్స్ వెస్ట్, మధ్యలో కూడా అవి వెస్ట్ వైపు ప్రయాణిస్తాయి. సో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొండలనేమో పట్కాయి భూమి కొండలు అంటున్నాం. తర్వాత నాగాల్యాండ్ నాగా కొండలు, దాని తర్వాత మణిపూర్ కొండలు, దాని తర్వాత మిజో కొండలు, ఈ విధంగా విభజించుకున్నాం. నాగాల్యాండ్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన శిఖరం శరామతి శిఖరం. ఇది శరామతి శిఖరం, ఇది 3826 మీటర్లు ఉంటుంది. దాని తర్వాత అత్యంత ఎత్తైనటువంటి శిఖరం వచ్చి బ్లూ మౌంటైన్. ఇది మిజోరాంలో ఉన్నటువంటి మిజో హిల్స్లో ఉంటుంది. మిజో కొండల్నే లొషాయ్ కొండలను కూడా అంటామని చెప్పాం. లొషాయ్, ఈ లొషాయ్ కొండలనే కాకుండా వీటిని ఫాంగ్ ఫ్రీ కొండలను కూడా అంటాం. మనకి ఎక్కడ పుస్తకాల్లో లభించదండి ఈ వర్డు. సో మిజో హిల్స్ గల మరొక పేరు ఏంటంటే లొషాయ్ కొండలు లేదా ఫాంగ్ ఫ్రీ కొండలను కూడా వ్యవహరిస్తాం. సో అభ్యర్థులందరూ కూడా ఈ అంశాలన్నిటి కూడా ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా గమనించి మనసులో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనము హిమాలయాల యొక్క విస్తరణని సహజంగా భౌగోళికంగా ఏ విధంగా ఉన్నాయో విస్తరించి ఉన్నాయో మనం చదువుకున్నాం. అంటే పైన ఉన్న వాటిని ట్రాన్స్ హిమాలయాలు, మధ్యలో ఉన్న వాటిని హిమాలయన్ పర్వతాలు, తూర్పున ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు, ఈ విధంగా భౌగోళికంగా సహజంగా ఏ విధంగా విస్తరించినాయో ఆ విధంగా చదివాం. ఇప్పుడు మనం కొంత అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా వాటిని ప్రాంతీయ పరంగా వాటిని విభజించడం కూడా జరిగింది. అదేమిటంటే రీజనల్ డివిజన్ ఆఫ్ ద హిమాలయాస్. రీజనల్ డివిజన్ అంటే ప్రాంతీయ విభజన. దేన్ని ఆధారంగా చేసుకొని చేశారంటే ఇది ఆయా ప్రాంతాల యొక్క నదుల్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతీయ విభజన చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద రివర్ వ్యాలీస్, ద Himalayas are also classified into some regional ways, classified on the basis of regional factors. మొదటిది ఏమిటంటే పంజాబ్ హిమాలయాలు. పంజాబు హిమాలయాలు పంజాబు హిమాలయాలు. ఈ పంజాబ్ హిమాలయం ఏమంటారంటే వీటిని ఇక్కడ ఈ నదుల్ని కనుక మనం చూసినట్లయితే ఇది ఇండస్ అండి, సింధు నది. ఇది సట్లెజ్. సో సింధు నదికి సట్లెజ్ నదికి మధ్య ఉన్న హిమాలయాల్ని పంజాబ్ హిమాలయాలు అంటారు. ఇవి దాదాపుగా 560 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. వీటినే కాశ్మీర్ హిమాలయాలని, హిమాచల్ హిమాలయాలను కూడా వ్యవహరిస్తారు. హిమాచల్ హిమాలయాలు. సో పంజాబ్ హిమాలయాలకి మరో పేరేంటి కాశ్మీర్ హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, ఓకేనా. అలాగే పంజాబ్ హిమాలయాలను కూడా వ్యవహరిస్తారు. ఇవన్నీ కూడా సింధు నది మరియు సట్లెజ్ నదికి మధ్య విస్తరించి ఉన్నాయి. ఇక రెండవది కనుక చూసినట్లయితే కుమయూన్ హిమాలయాలు. ఇవి వచ్చి కుమయూన్ హిమాలయాలు. ఇవి ఎక్కడ విస్తరించున్నాయంటే సట్లెజ్ నదికి, దానికి ముందున్నటువంటి కాళీ నదికి, గంగా నది ఉపనది కాళీ నదికి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సట్లెజ్, ఇది కాళీ నది. సో ఈ సట్లెజ్ నదికి కాళీ నదికి మధ్య ఉన్నటువంటి హిమాలయాలను ఏమంటున్నామంటే కుమయూన్ హిమాలయాలు. ఇదంతా కూడా ఉత్తరాఖండ్లో ఉందండి. ఇది ఉత్తరాఖండ్, దానికి ముందున ఉన్నటువంటి నేపాల్ ఉంది ఇక్కడ. సో ఇది ఉత్తరాఖండ్ అయితే, దానికి ముందు ఉన్నది నేపాల్ అయితే, ఇది యూకే. దాదాపు ఆల్మోస్ట్ 98% కుమయూన్ హిమాలయాలు అన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉన్నాయి. మిగిలిన రెస్ట్ ఆఫ్ ద 2%, 4% ఎక్కడున్నాయంటే
నార్త్ వెస్టర్న్ అండ్ వెస్టర్న్ నేపాల్లో ఉన్నాయండి. అంటే పశ్చిమ నేపాల్ అనుకోండి మొత్తం మీద. సో కుమయూన్ హిమాలయ అంటాం. ఈ కుమయూన్ హిమాలయాలను కూడా ఉత్తరాఖండ్లో పశ్చిమాన ఒక పేరుతో పిలుస్తారు, తూర్పున మాత్రం కుమయూన్ హిమాలయాలు అని అంటారు. పశ్చిమాన ఉండేటువంటి హిమాలయాల్ని గర్వాల్ హిమాలయాలు అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందువల్లంటే ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది. గర్వాల్ హిమాలయాలు అంటాం. సో ఈ గర్వాల్ హిమాలయాల్ని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఒక టాక్సస్ ట్రీ అనేది ఉంటుందండి. ఈ టాక్సస్ ట్రీ యొక్క ఉపయోగం ఏమిటంటే 2017లో సివిల్స్లో వచ్చినటువంటి బిట్ ఇది. ఈ టాక్సస్ ట్రీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఉపయోగం ఏమిటంటే, వీటిని కనుక మనం కాచి టీ మాదిరిగా తాగినామంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయని ఒక నమ్మకము, నిజం కూడానండి. ఎందువల్లంటే ఇప్పుడు మనం పంజాబు, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో టొబాకో చూయింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ పొగాకు నవలడము, పొగాకు ఉత్పత్తులను అధికంగా వినియోగించడం అనేది ఒక ప్రధానమైన అలవాటు అక్కడ. ఫలితంగా దాంతో పాటుగా అత్యధికంగా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ను వాడుతున్నటువంటి రాష్ట్రం కూడా పంజాబ్. గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా అధిక దిగుబడులను సాధించే క్రమంలో అత్యధికంగా ఇన్పుట్స్, ఉత్పాదకాలని ఇవ్వడం, అందులో భాగంగా ఫెర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, మరేదైనా కానివ్వండి. సో ఈ విధంగా అధిక మొత్తంలో పురుగు మందులు ఇచ్చే వినియోగం వల్ల కానివ్వచ్చు, మరొక కారణాల వల్ల కావచ్చు, పంజాబ్లో క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ. అందుకని దీన్ని క్యాన్సర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటాం. సో ప్రతి ఇంట్లో పోయినా వేరెవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టుగా ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ దాదాపుగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ గర్వాల్ హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ టాక్సస్ ట్రీ యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తీయబడినటువంటి, వేడి చేసి మరిగించి తీయబడినటువంటి ఆ ద్రావకం ఏమైతే ఉందో అది క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతున్నట్టుగా చాలా సందర్భాల్లో ప్రూవ్ చేయబడింది. ఫలితంగా ఈ పంజాబ్ ప్రాంత వాసులు కానివ్వండి, ఉత్తరప్రదేశ్ వాసులు కానీ వీళ్ళందరూ కూడా పోయి ఆ గర్వాల్ హిమాలయం మీద పడడంతో అవి దాదాపుగా అంతరించిపోయే స్థితికి వచ్చాయి. ఫలితంగా దీన్ని కూడా ఎండేంజర్డ్ స్పీసెస్లోకి రెడ్ డేటా బుక్లోకి ఎక్కించడం జరిగింది. ఓకేనా. సో ఈ గర్వాల్ హిమాలయ ఎక్కడ ఉంటాయంటే ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగంలో ఉండే హిమాలయాల్ని గర్వాల్ హిమాలయాలు అంటాం. ఇది కుమయూన్ హిమాలయాల్లో భాగం. తర్వాత తూర్పు భాగంలో ఉన్నదాన్నేమో దీన్ని ఏమంటున్నామంటే కుమయూన్ హిమాలయాలు అని అంటాం. సో ఈ కుమయూన్ హిమాలయాలు అధిక భాగము ఉత్తరాఖండ్లోను, స్వల్ప భాగము నేపాల్ యొక్క పశ్చిమ భాగంలోనూ విస్తరించి ఉన్నాయి. ఇక మరొక పాయింట్ కూడా ఉందండి ఇక్కడ. ఈ గర్వాల్ హిమాలయాల్లో మరొక గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే గంగా నదికి మరియు యమునా నదికి రెండింటికి కూడా గర్వాల్ హిమాలయాలు జన్మస్థానం. గంగా నదికి మరియు దాని యొక్క ఉపనది అయినటువంటి యమునా నదికి రెండింటికి కూడా గర్వాల్ హిమాలయాలు జన్మస్థానంగా ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీనికి ముందు చెప్పినటువంటి పంజాబ్ హిమాలయాలు, దాని తరువాత చెప్పినటువంటి గర్వాల్ హిమాలయాలు లేదా కుమయూన్ హిమాలయాలు, ఈ రెండింటినీ కలిపి పశ్చిమ హిమాలయాలు అంటాం. అభ్యర్థులు మరలా ఇంకొకసారి మనసులో గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతకుముందు ఇప్పటివరకు చదివినటువంటి అంశము హిమాలయాల వర్గీకరణ, వాటి యొక్క భౌగోళికంగా ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి అనే విధంగా చూసాం. ఇప్పుడు మనం చదువుతున్న అంశం ఏమిటంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొన్ని మన పరిపాలనా సౌలభ్యం కొరకు వీటిని కొన్ని రకాలుగా విభజించుకున్నాం. సహజంగా కాకుండా మన అవసరం కోసం వర్గీకరించుకోబడిన వర్గీకరణ ఇది. అందులో భాగంగా ముందు మనం పంజాబ్ హిమాలయాలను చూసాం, రెండవది కుమయూన్ హిమాలయాలను చూసాం. ఇక మూడవది కనుక చూసినట్లయితే నేపాల్ హిమాలయాలు. నేపాల్ హిమాలయాలు వీటినే సెంట్రల్ హిమాలయాస్ అని కూడా అంటాం. సెంట్రల్ హిమాలయాస్ అంటే మధ్య హిమాలయాలు అని కూడా అంటాం. ఈ హిమాలయాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే కాళీ మరియు తీస్తా నదుల మధ్య విభజించి ఉన్నాయి. కాళీ మరియు తీస్తా
దీని ముందు హిమాలయాలు, కుమయన్ హిమాలయాలు సట్లెజ్కి కాళీ నదికి మధ్య విస్తరిస్తే ఈ నేపాల్ హిమాలయాలు కాళీ నది మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇది ప్రత్యేకత ఏమిటంటే ఈ నేపాల్ హిమాలయాస్ ఆర్ ద టాలెస్ట్ హిమాలయాస్ ఆఫ్ ద వరల్డ్. ఇంతకుముందు సెషన్స్లో మనం చూస్తున్నాం హిమాలయ పర్వతాల్లో ఉండేటువంటి అత్యంత ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే నేపాల్ తదితర ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. అవి కూడా ఎక్కడున్నాయంటే గ్రేటర్ హిమాలయాస్లో ఉన్నాయి. సో ఈ గ్రేటర్ హిమాలయాస్లో ఉన్నటువంటి నేపాల్ పర్వత ప్రాంతాలు, నేపాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిమాలయాలు అత్యంత ఎత్తైనటువంటి హిమాలయాలు, టాలెస్ట్ హిమాలయాస్. ఉదాహరణకు లోట్స్ కానివ్వండి, మకాలు కానివ్వండి, ఎవరెస్ట్ కానివ్వండి, తర్వాత ధౌలగిరి, అన్నపూర్ణ, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి హిమాలయాలు. మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ నేపాల్ హిమాలయాల్లో ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ అంశాన్ని. నేపాల్ హిమాలయాల్లో ఉన్నటువంటి దిగువ హిమాలయాలు ఏవైతే ఉన్నాయో, శివాలిక్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మహాభారత్ లేక్ రేంజెస్ అని వ్యవహరిస్తాం. మహాభారత్ లేక్ రేంజెస్ లేదా మహాభారత సరస్సు కొండలు అని కూడా వ్యవహరిస్తాం. కాఠ్మండు ఉందండి నేపాల్ రాజధాని. అలాగే ఈ కాఠ్మండు అనేది ఏ హిమాలయాల్లో గలదని ఇస్తాడు. అది నేపాల్లోని మహాభారత్ లేక్ పర్వత శ్రేణిలో ఉంది. అభ్యర్థి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఇంతకుముందు మనం జమ్మూ కాశ్మీర్లో చూసాం జీలం నది పీర్ పంజాల్ పర్వత శ్రేణి వద్ద దాని పరిసర ప్రాంతాలలో అక్కడ ఉన్నటువంటి సరస్సులని అది తీసుకుని వచ్చినటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, నిక్షేపణలు ఏవైతే ఉన్నాయో వాటితో పూడ్చి మైదానాలు ఏర్పరిచింది. ఈ మైదానాలు చాలా అత్యంత సారవంతమైన మైదానాలు. ప్రపంచంలోని దీనికంటే ఇంకా సారవంతమైనవి లేవు. వీటినే ఖరేవాస్ నేలలు అని అంటామని చెప్పుకున్నాం. అలాంటి సిచ్యువేషనే ఇక్కడ కూడా ఉందండి. కాఠ్మండు మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోఖ్రా అనే ప్రాంతాల్లో ఈ తీస్తా నది మరియు దాని యొక్క చిన్న చిన్న ఉపనదులు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సరస్సులని తమ నిక్షేపణల ద్వారా చదును చేసేసి మైదానాలుగా మార్చాయి. ఇవి కూడా చాలా సారవంతమైనటువంటి మైదానాలు. ఇక 4వ హిమాలయాలు రీజనల్ డివిజన్లో, ప్రాంతీయ వర్గీకరణలో, ప్రాంతీయ విభజనలో 4వ వర్గీకరణ చూస్తే అస్సాం హిమాలయాలు. అస్సాం హిమాలయాలు వర్గీకరణ పరంగా వీటిని ఈస్టర్న్ హిమాలయాస్ అంటాం. ప్రాంతీయ విభజన ప్రకారం కూడా వీటిని ఈస్టర్న్ హిమాలయాస్ అంటాం. ఇవి ఏ ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయంటే తీస్తా, పశ్చిమ భాగాన తీస్తా నది, తూర్పు భాగాన బ్రహ్మపుత్ర నది. సో ఈ తీస్తా మరియు బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించినటువంటి ఈ హిమాలయాలను ఏమంటున్నామంటే ఈస్టర్న్ హిమాలయాలు లేదా అస్సాం హిమాలయాలు అంటాం. ఇవి సిక్కిము, భూటాను, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో అస్సాంలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతీయ వర్గీకరణలో 4 హిమాలయాలు మనకి ఇచ్చి ఒక రకమైనటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ క్రింది ఏ హిమాలయాల్లో నేల క్రమక్షయం అత్యధికంగా ఉంటుంది అంటే అది అస్సాం హిమాలయాలు. ప్రతి సంవత్సరము ఎక్కడ వరద వచ్చినా రాకపోయినా బ్రహ్మపుత్ర నదికి మాత్రం ప్రతి సంవత్సరము వరద వస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నది అత్యధికంగా భారతదేశంలో అస్సాంలో తన కోర్సుని, తన మార్గాన్ని కలిగి ఉంది. కాబట్టి బ్రహ్మపుత్ర నది మరియు దాని యొక్క ఉపనదుల ద్వారా వచ్చేటటువంటి వరద ప్రభావం వల్ల ఇక్కడ అత్యధికంగా క్రమక్షయం అనేది జరుగుతుంది. నేల క్రమక్షయం అనేది జరుగుతుంది.
intense fluvial erosion due to heavy rainfalls can be observed over the Assam Himalayas because of the heavy rainfall. Okay, ఇవి అస్సాం హిమాలయాలు. నెక్స్ట్ పట్కాయ్ బూమ్ హిల్స్ కానివ్వండి, నాగా హిల్స్ కానివ్వండి, మణిపూర్ హిల్స్, అలాగే మిజో హిల్స్, త్రిపుర హిల్స్, ఇవన్నీ ప్రాంతీయ విశ్లేషణ పరంగా, ప్రాంతీయ హిమాలయాల వర్గీకరణ పరంగా ఏ హిమాలయాల్లో కలవంటే అవి అస్సాం హిమాలయాల్లో ఉన్నాయి. సో వీటితోటి మనకి హిమాలయాల వర్గీకరణ కూడా దాదాపుగా కంప్లీట్ చేశామండి. ఓకే, ఇప్పుడు హిమాలయాల యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్, ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఫిలిమ్స్లో దాదాపుగా అడగకపోవచ్చు, ఎందుకంటే దీనికంటే ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. కానీ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్ అనేది చాలా ప్రధానమైన అంశము. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10 నుంచి 15 బిట్లు, 15 పాయింట్స్ దీనికి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్, హిమాలయాల యొక్క ప్రత్యేకత ఏమిటి? ఓకే, మొదటి పాయింట్ చూసినట్లయితే మాన్సూన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో హయ్యెస్ట్ రోల్ ప్లే చేస్తాయి. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ హిమాలయాలు ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నార్త్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హిమాలయాలు కనుక లేకపోయినట్లయితే ఇవి తన మార్గాన్ని అలాగే కంటిన్యూ చేసి భారతదేశంలో ఒక చుక్క వర్షపాతాన్ని ఇవ్వకుండా ఎక్కడిచ్చేవో మనకు తెలిసేది కాదు. సో బై వర్చ్యూ ఆఫ్ దిర్ హై ఆల్టిట్యూడ్, లెంగ్త్ అండ్ డైరెక్షన్, దే ఎఫెక్టివ్లీ ఇన్ఫ్లుయెన్స్ ద సమ్మర్ మాన్సూన్స్. వాటి యొక్క ఎత్తు మరియు వాటి యొక్క నిర్మాణ క్రమము, వాటి యొక్క ఓరియంటేషన్ పరంగా అవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ని చాలా ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా ఆపేసి ప్రతి బొట్టుని అవి పిండగలుగుతున్నాయి. మేఘాల్లో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టుని అవి పిండగలుగుతున్నాయి. సో మొట్టమొదటిది మాన్సూన్. రెండవది శీతాకాలంలో ఇటువైపు నుంచి మనకి అతి చల్లని గాలులు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం, దానిపైన సైబీరియా ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి శీతాకాలం ఏమవుతుందంటే పీడన మండలాలు ప్రెజర్ బెల్ట్స్ కిందకి దిగుతాయండి. సో సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్లో ఉండాల్సిన బెల్టు దాదాపు ఈక్వటోరియల్ ప్రెజర్కి వస్తుంది. దానిపైనటువంటి సబ్ పోలార్ ప్రెజర్ బెల్టు సబ్ ట్రోపికల్కి వస్తుంది. సో బికాస్ ఆఫ్ ద షిఫ్టింగ్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ డ్యూరింగ్ ద winter season, almost the entire cold air masses will try to enter into the Indian territory, but they are failed because of the mighty Himalayas. సో ఇలా వచ్చేటటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి శీతల గాలుల్ని చాలా ఖచ్చితంగా ఆపేసి భారతదేశంలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని కంట్రోల్ చేస్తున్నాయి. ప్రభావం వల్ల గంగా నది కానివ్వండి, దాని యొక్క ఉపనదులు కానివ్వండి, శీతాకాలంలో గడ్డగట్టుకుపోయేవి. సో ప్రివెంట్ కోల్డ్ ఎయిర్ మాసెస్ని రాకుండా చేస్తున్నాయి. ఓకే, తర్వాత ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దిస్ హిమాలయాస్ ద కోల్డ్ ఎయిర్ మాసెస్ విల్ ఎంటర్ అండ్ ద మాన్సూన్స్ ఆల్సో విల్ గో అవే ఫ్రమ్ ద ఎంటైర్ ఇండియన్ రీజియన్. వీ డోంట్ నో వేర్ దే విల్ గివ్ ద rainfall and where they are going to precipitate. ఓకేనా? సో in the absence of the Himalayas, the entire Indian territory will be a desert. హిమాలయాలు లేకపోతే వర్షపాతం లేదు, అటు నుంచి వచ్చే శీతలగాలు ప్రవేశిస్తే శీతల ఎడారి అవుతుంది, వర్షం లేకపోతే ఉష్ణమండల ఎడారి అవుతుంది. సో ఈ విధంగా హిమాలయాలు అనేవి భారతదేశానికి ఒక వరం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక జెట్ స్ట్రీమ్ వస్తుందండి. ఈ జెట్ స్ట్రీమ్ దీని గురించి మనము ఋతుపవనాల గురించి చెప్తాం. ఈ జెట్ స్ట్రీమ్ అనేదే ప్రధానమైంది ఋతుపవనాలు ఆవిర్భవించడానికి లేదా ఋతుపవనాలు అభివృద్ధి చెందడానికి. సో ఈ జెట్ స్ట్రీమ్ను కూడా సమర్థవంతంగా ఆపి ఋతుపవనాల యొక్క ఆవిర్భావానికి మరియు వాటి యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది. సో ఈ విధంగా ఎన్నో ఉపయోగాలను కలిగినటువంటిది ఈ హిమాలయాలు. సో ఈ హిమాలయాల యొక్క ప్రత్యేకత గురించి
మరొక సెషన్లో డీటెయిల్డ్గా మనము చర్చించుకుందాం. సో ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే మనము భారతదేశ భౌగోళిక స్వరూపంలో వివిధ విభాగాల గురించి చర్చించుకుంటున్నాం. అవి హిమాలయాలు, తరువాత ఉత్తర మైదానాలు, మూడవది ద్వీపకల్ప భారతదేశ పీఠభూమి లేదా ద్వీపకల్ప భారతదేశం, నాలుగవది కోస్తా మైదానాలు, ఐదవది వచ్చి దీవులు. అభ్యర్థులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉండండి. చదివేటప్పుడు మనం ఏ పాయింట్లో అంటే ఏ టాపిక్లో దేన్ని చదువుతున్నామని మనసులో పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. దాని యొక్క ప్రభావం మీకు తర్వాత తెలుస్తుంది. సో వీటిలో మనం మొదటిదైనటువంటి హిమాలయాల గురించి పూర్తి స్థాయిలో ఇక ఎటువంటి అంటే డౌట్ లేకుండా ఏ పాయింట్ అయినా మనకు ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానీ కవర్ అయ్యే విధంగా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా అభిరుచి కలిగిన వాళ్ళు మరిన్ని పుస్తకాలు చదివి మీ యొక్క జ్ఞానాన్ని పెంచుకోగలని కూడా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.